ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సామాన్యులు మధ్యతరగతి ప్రజల కోసం కేంద్రం అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వీటి ద్వారా ఉచితంగా విద్యుత్, ఉచిత గ్యాస్, కార్పొరేట్ వైద్యం, పెన్షన్ మరియు ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా లభిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆ టాప్ 5 పథకాలేంటి, వాటి ప్రయోజనాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ సబ్సిడీతో ఉచితంగా కరెంట్ పొందే పథకం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయడం ద్వారా ఉచితంగా విద్యుత్ అందించడం. దీని ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. అంతేకాకుండా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీలను కూడా అందిస్తుంది. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లకు 30,000 వరకు, అదే 3 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్లకు గరిష్టంగా 78,000 వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. మొదట pmsuryaghar.gov.in అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ రాష్ట్రం విద్యుత్ పంపిణీ సంస్థ పేరు మరియు మీ కరెంటు బిల్లుపై ఉండే కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత లాగిన్ అయి రూఫ్ టాప్ సోలార్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 మహిళల ఆరోగ్యం, కుటుంబాల సౌకర్యమే లక్ష్యంగా కేంద్రం అందిస్తున్న మరో అద్భుతమైన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన. దేశంలో వంట గ్యాస్ లేని ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా కనెక్షన్ ఇవ్వడమే దీని ప్రత్యేకత. పొగరహిత వంటశాలలను తయారు చేయడం, పేద మహిళల ఆరోగ్యాన్ని రక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు సరికొత్త ఎల్పిజి గ్యాస్ కనెక్షన్తో పాటు ఒక స్టవ్ మరియు మొదటి సిలిండర్ను పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఆ తర్వాత కొనుగోలు చేసే సిలిండర్లపై ప్రతి ఏటా 6 సిలిండర్ల వరకు 300 రూపాయల చొప్పున సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వంట గ్యాస్ లేని కుటుంబాల మహిళలు pmuy.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అక్కడ అప్లై ఫర్ న్యూ PMUY 2.0 కనెక్షన్ అనే ఆప్షన్ ఎంచుకొని మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వివరాలతో అప్లికేషన్ పూర్తి చేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయవచ్చు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం సామాన్యుడికి భారంగా మారింది. ఇలాంటి తరుణంలో పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోంది ఆయుష్మాన్ భారత్ పథకం. 5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల దేశంలో ఎవరూ కూడా సరైన వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఏటా 5 లక్షల వరకు ఉచితంగా క్యాష్లెస్ వైద్య చికిత్స లభిస్తుంది. దేశంలోనే ఎంపిక చేసిన ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా ఈ కార్డును చూపించి ఉచితంగా చికిత్సలు, ఆపరేషన్లు చేయించుకోవచ్చు. దీనికి దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇప్పుడు చాలా సులభతరం చేసింది. beneficiary.nhagov.in పోర్టల్లోకి వెళ్ళి తమ రేషన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ ద్వారా అర్హతను తనిఖీ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా లేదా ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాట్సాప్ చాట్బాట్ సేవలను ఉపయోగించి ఆయుష్మాన్ కార్డును సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ వీలు కాని పక్షంలో దగ్గరలోని మీ సేవ లేదా డిజిటల్ సేవా కేంద్రంలోకి వెళ్ళి కూడా ఈ కార్డును పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన, వయసు పైబడిన తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకాలనుకునే అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం అందిస్తోంది అటల్ పెన్షన్ యోజన. డ్రైవర్లు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు లాంటి అసంఘటిత లేదా ప్రైవేట్ రంగ కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కల్పించేందుకు అటల్ పెన్షన్ యోజన ఎంతగానో ఉపయోగపడుతుంది. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. మీరు చేరిన వయసు ఎంచుకునే నెలవారీ ప్రీమియం ఆధారంగా మీకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 4000 రూపాయలు లేదా గరిష్టంగా 5000 రూపాయల చొప్పున జీవితాంతం గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది.
ఒకవేళ చందాదారుడు మరణిస్తే ఆ పెన్షన్ వారి భాగస్వామికి అందుతుంది. ఈ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం చాలా సింపుల్. మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్న బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లేదా ఏపీవై ఆప్షన్లోకి వెళ్ళి డిజిటల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా నేరుగా మీ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి ఒక చిన్న అప్లికేషన్ ఫారం నింపి ఇచ్చి కూడా ఇందులో చేరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఇంటి మహాలక్ష్మి అయిన ఆడపిల్లల భవిష్యత్తు గురించి ప్రవేశపెట్టిన పథకం సుకన్య సమృద్ధి యోజన. వారి ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం ఈ పథకం ఎంతో ఉపయోగకరం. కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన అనే దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది. 10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లల పేరిట వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అన్ని స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కంటే ఎక్కువగా ఏడాదికి 8.2% గరిష్ట వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో జమ చేసే పెట్టుబడికి వచ్చే వడ్డీకి మరియు మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. పాపకు 21 ఏళ్ళు వచ్చేసరికి ఈ డబ్బు పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ఈ పథకానికి పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో లేదు, కానీ దరఖాస్తు విధానం చాలా సులభం. మీరు మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్ళి పాప పుట్టిన సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్, పాన్ కార్డ్ ఇచ్చి ఈ ఖాతాను తెరవచ్చు. ఒకసారి ఖాతా ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి నెల సులభంగా డబ్బులు జమ చేసుకోవచ్చు.